నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి దూరాన సమీపాన ఉన్న వాళ్ళందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 9వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుందాం. అందరూ మీ గ్రంథాలు తెరిచి చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 9, 10 వచనాలు. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఫలింపచేయునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ వచనాల నుండి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రజలందరూ కూడా గణపరుచుచు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుండి వారి యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి వారందరూ కూడా దేవుని సన్నిధానంలో సంఘముగా, సమూహముగా, సమాజముగా కూడి దేవునిని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చేసినటువంటి కార్యాలు, మరి విశేషంగా ఈ 9వ వచనం నుండి మనం గమనిస్తే ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించినప్పుడు అక్కడ దేవుడు జరిగించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుని యొక్క మాట మనం వినినప్పుడు, దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాట మనలను ఎంతో ఆదరించిద్ది. ఆ వాక్యం మనలను ఎంతో ధైర్యపరిచిద్ది. ఇశ్రాయేలీల జీవితములలో దేవుడు చేసిన కార్యాలన్నిటినీ మనం గమనించినట్లయితే నిజంగా ఎన్నో 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 కార్యాలు దేవుడు జరిగించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. దేవునికి స్తోత్రం. శ్రమ కొలిమిలో దేవుని ప్రజలు ఉన్నప్పుడు
ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు వారి శ్రమను దేవుడు చూశాడు, వారి కష్టాన్ని చూశాడు. అంత మాత్రమే కాదు, వారు దేవుని సన్నిధిలో పెట్టిన మొర్ర ఆయన విన్నాడు. మరొకసారి చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్న దేవుడు కన్నులుండి చూడగలిగినటువంటి దేవుడు. ఆయన మన శ్రమను చూస్తాడు, మన కష్టాన్ని చూస్తాడు, మనం పొందే బాధను కూడా ఆయన చూస్తాడు. ఒక్క మాటతో చెప్పాలంటే మన ప్రతి క్రియలను ఆయన చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక నమ్మకం, మీకు ఒక విశ్వాసం ఎంతమందికి ఉంది? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుడు చూస్తున్నాడు అని ఎంతమందికి నమ్మకం ఉందండి? నమ్మకం ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. చూస్తున్నాడా దేవుడు? మీ ప్రార్థన దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడా? కొంతమంది ఎత్తట్లేదు. చూస్తున్నాడు అన్నోళ్ళందరూ చేతులు ఎత్తండి. అయ్యగారు ఎత్తమన్నాడు కాబట్టి ఎత్తున్నారా? దేవునికి స్తోత్రం. ఒక మాట చూడండి, మీ ప్రార్థన చూస్తున్న దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు, మన ప్రార్థన చూసే దేవుడు మనం పాపం చేసేటప్పుడు చూడ్డా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా. మరి అప్పుడు నమ్మకం లేదా? దేవుడు నేను చేసే పాపం చూస్తున్నాడు. చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడైతే దేవుడు చూస్తున్నాడు అని నమ్మకం ఉంది, ఉందా? మరి పాపం చేసేటప్పుడు లేదా? ఆ టీవీలో ఆ పనికిరాని దృశ్యాలు చూసేటప్పుడు, ఆ పనికిరాని బూతు మాటలు మాట్లాడేటప్పుడు, మరి ఆ పాపపు క్రియలు చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు అని నమ్మకం నీకు లేదా? దేవునికి స్తోత్రం. ఉంటే మనిషి తన జీవితంలో పాపం చేస్తాడా? హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ప్రభువా నేను ప్రయాణం చేస్తున్నాను, నేను చేసే ప్రయాణంలో నువ్వు నా పక్కనే ఉండి నన్ను నడిపించు. మరి టీవీ చూసేటప్పుడు, ప్రభువా నేను టీవీ చూస్తున్నాను, నువ్వు నా పక్కనే ఉండి నాతో కూడా అంటావా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. యేసు ప్రభువుని పక్కన కూకోబెట్టుకొని ఆ జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తాం మనం. యేసు ప్రభువుని పక్కన పెట్టుకొని ఆ సినిమా ఆ కార్యక్రమాలు మనం చూస్తామండి. అంటే అప్పుడు దేవుడు నీ పక్కన లేడా? నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఉంటాడు అమ్మా, నువ్వు పని చేసేటప్పుడు నీ పక్కన ఉంటాడు. మరి అప్పుడు నీ పక్కన ఉండడా? ఎంతమంది నమ్ముతున్నారు ఉంటాడని? అంటే యేసు ప్రభువుని పక్కన కూకోబెట్టుకొని దేవునికి స్తోత్రం. చూడు ప్రభు, చూడు. దేవునికి స్తోత్రం. చూడు ప్రభు, చూడు. నువ్వు చూడు. అంటే మనకు అవసరం ఉన్నప్పుడేమో దేవుడు కావాలి, మనకు అవసరం ఉన్నప్పుడేమో దేవుడు మనని చూడాలి, మిగతా అప్పుడు దేవునికి స్తోత్రం. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగిద్దంట, నన్ను ఎవరు చూడట్లేదు. అది పాలు తాగేటప్పుడే కళ్ళు మూసుకుంటుంది మళ్ళా. ఎందుకంటే అది కళ్ళు మూసుకుంటే నన్ను ఎవ్వరు చూడట్లేదు. అది కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఎవరు చూడరదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఎల్రోయి, చూచుచున్న దేవుడు. ఆయన నీ కష్టాన్ని చూస్తాడు,
నీ నిందను చూస్తాడు, నీ అవమానాన్ని చూస్తాడు. అట్ ద సేమ్ టైం మనం చేసే క్రియలన్నీ ఆయన చూస్తాడు. దేవునికి చూచుచున్న దేవుడు ఆయన. అందుకనే దేవుడు చూస్తున్నాడు అనే భయంతో మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే భగవంతుడు విజయాన్ని మనకు దయచేస్తాడు. ఆయన చూస్తున్న దేవుడు, అంత మాత్రమే కాదు, ఆయన మన మొరను వింటున్న దేవుడు, మన ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తున్నాను. దేవుడు వాళ్ళ శ్రమను చూశాడు, వాళ్ళ మొరను విన్నాడు. వాళ్ళ శ్రమను చూసి వాళ్ళ మొరను విని 10వ వచనంలో మనం గమనిస్తే, ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు? ఐగుప్తు యొక్క రాజు ఫరో యొక్క గర్వం. ఒక మాట ఉంది తెలుగులో, యథా రాజా తదా ప్రజ. రాజుగారు ఎలా ఉన్నాడో రాజుగారి యొక్క దాసులు అలా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ దేశపు ప్రజలందరూ కూడా అలాగనే ఉన్నారు. ఏంటి రాజు హృదయం ఏంటంటే గర్వంతో నింపబడ్డది. అతడు గర్వించాడు, తన దాసులు గర్వించారు, ఆ దేశపు ప్రజలందరూ కూడా గర్వించారని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక మాట ఏంటంటే, నాశనానికి ముందు గర్వము నడుచును. ఇప్పుడు ఐగుప్తీయుల యొక్క గర్వం వాళ్ళని ఏం చేసిందంటే నాశనానికి నడిపించింది. ఆ దేశపు ప్రజలు భయంకరమైన తెగుళ్ళు ఎదుర్కొన్నారు. భయంకరమైన 10 తెగుళ్ళు ఎదుర్కొన్నారు. ఆ దేశపు నీరు రక్తంగా మారింది. ఆ దేశంలోనికి భయంకరమైనటువంటి పేలు వచ్చాయి, కప్పలు వచ్చాయి. ఆ దేశంలో ఉరుములు వడగండ్లు కురిశాయి, మిడతల దండొచ్చింది. ఆ దేశంలో మరి సంహారదూత ప్రవేశించాడు, జ్యేష్ఠ సంతతిని వధించాడు. ఏడుపు లేని ఇల్లు లేదు, దుఃఖము లేని ఇల్లు లేదు. ఐగుప్తులో మహారోదన శబ్దం. ఎందుకంటే ఈ రోదన, ఎందుకు ఈ వేదన అంటే వారి యొక్క హృదయ గర్వం. వారి యొక్క గర్వం వారిని శ్రమలోనికి, ఐగుప్తు ప్రజలను వేదనలోనికి, దుఃఖములోనికి, భయంకరమైన బాధలోనికి నడిపించింది. విచిత్రం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశం అంతా కూడా తెగుళ్ళు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నటువంటి గోషేనులో తెగులు లేదు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి వడగండ్లు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవుని ప్రజల మధ్యలో, దేవుని ప్రజలు నివసిస్తున్న ఆ ప్రాంతం వరకు, ఆ స్థలం వరకు ఏ విధమైన కీడు, ఏ విధమైన తెగుళ్ళు రాకుండా దేవుడు ఆపేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేకుండా జీవిస్తే, దేవుడు లేకుండా మనం బ్రతికితే ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి. కానీ దేవుణ్ణి కలిగినటువంటి దేవుని ప్రజల మధ్యలో దేవుడు సమాధానాన్ని పెట్టాడు. ఐగుప్తు దేశమంతా రోదనతో నింపబడింది, కానీ ఈ యొక్క దేవుని ప్రజల మధ్యలో ఏం జరుగుతుంది? పస్కా విందు నడుస్తుంది. అక్కడ వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వీళ్ళందరూ భుజిస్తున్నారు. వాళ్ళందరూ దుఃఖములో ఉన్నారు, వీళ్ళందరూ సంతోషములో ఉన్నారు. అది దేవుడు ఉన్న వాళ్ళకి, దేవుడు లేని వాళ్ళకి తేడా.
ఐగుప్తు ప్రజలందరూ కూడా, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ గర్వం చేత, వాళ్ళ యొక్క హృదయ గర్వం చేత వాళ్ళు మొత్తబడ్డారు. ఇక్కడ మనం గమనిస్తే ప్రజలందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించితిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? వాళ్ళ ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను దేవుడు జరిగించాడు. వారు కన్నులారా చూచుచుండగా దేవుడు వారి ఎదుట గొప్ప కార్యములు జరిగించాడు. దేవుడు వారి ఎదుట అద్భుతమైన కార్యాలు జరిగించాడు. వారు చూస్తూ ఉండగానే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట భయంకరమైన 10 తెగుళ్ళు పెట్టగా, అప్పుడు ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి కానానుకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఐగుప్తు దేశాన్ని విడిచి కానానుకు ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు కానానుకు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళు వెళుతూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఫరో రాజు అయితే ఇశ్రాయేలు ప్రజల్ని పోనిచ్చాడు. మీరు వెళ్ళండి అన్నాడు కానీ వెంబడిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. గమనించండి బిడ్డలారా, దేవుని వాక్యములో దాగిన ఈ మర్మయుక్తమైన విషయాలు మనం గ్రహించాలి. ఈ ఫరో ఎవరికి సూచనగా ఉన్నాడంటే, మన విరోధి అయినటువంటి అపవాదికి సూచనగా ఉన్నాడు, సైతానుకు సూచనగా ఉన్నాడు. ఈ ఐగుప్తు దేశం అంతా దేనికి సూచనగా ఉందంటే, ఈ లోక జీవితానికి సూచనగా. కానాను దేశం దేనికి సూచనగా ఉందంటే, పరలోకానికి సూచనగా ఉంది. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరికి సూచనగా ఉన్నారంటే, నేడు ప్రభువుని నమ్ముకొని ఆయనను అనుసరిస్తున్న విశ్వాసులకు సూచనగా ఉన్నారు. ఇప్పుడు విశ్వాసుల్ని, ఇశ్రాయేలుల్ని ఫరో ఏమన్నాడు? మీరు వెళ్ళండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, మీ దేవునికి బలిపీఠం కట్టడానికి మీరు వెళ్ళండి, మీరు కానానుకు వెళ్ళండి అని వెళ్ళనిచ్చాడు. కానీ మరలా ఏం చేస్తున్నాడు? వాళ్ళని వెంబడిస్తున్నాడు. అలాగనే ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకములో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోక జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో ఆ పరమ కానానుకు ప్రయాణము చేస్తున్నప్పుడు ఈ ఫరో ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ ఆత్మీయమైన విశ్వాసిని విడిచిపెట్టడు, వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆ వ్యక్తిని, ఆ సైతాను అనేటువంటి వాడు ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. ఎప్పుడు నిన్ను పట్టుకోవాలా, ఎప్పుడు నిన్ను పడేయాలా, ఎప్పుడు నిన్ను వెనక్కి లాగాలా, నువ్వు ఎలాగైనా కానానుకు చేరకూడదు, నిన్ను వెనక్కి లాగాలి, నిన్ను పడేయాలి, నిన్ను పతనము చేయాలి, నిన్ను నాశనము చేయాలి. మరలా వాడి యొక్క చెప్పు చేతుల్లోకి, వాని యొక్క బానిసత్వంలోకి లాక్కోవాలని ఆ రోజు ఇశ్రాయేలీలను విడిచిపెట్టినటువంటి ఫరో ఎలాగైతే వెంబడిస్తున్నాడో, మరలా ఈరోజు సాతాను కూడా ఆత్మీయులను ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే విశ్వాస జీవితం అనేది ఆషామాష జీవితం కాదు. ఇది ప్రతి దినం పోరాటం.
ఏదో ఆదివారం చర్చికి వచ్చాం, స్తోత్రం చెప్పాం, చల్లరం మార్చి కానుకేసాం, వెళ్ళిపోయాం అన్నది కాదు. ప్రతి దినం ఒక పోరాటం. ఎవరితో మన పోరాటం? మనుషులతోనా? ఎవరితో మన పోరాటం? అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహములతో. ఒక క్రైస్తవుడు ప్రతి దినం యుద్ధం చేయాలి. అప్పుడే విజయాన్ని పొందుతాడు. అప్పుడే విజయ పదములో నడవగలుగుతాడు. అపవాది మనం ఆత్మీయ జీవితంలో నడుస్తుంటే వాడు ఊరక పడుకొని నిద్రపోడాడు. వాడికి నిద్ర పట్టదు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే వాడికి నిద్ర పట్టదు. నీ ప్రార్థనను ఎలాగైనా నాశనము చేయాలి, నీ పవిత్రతను పాడు చేయాలి, నీ ఆత్మీయ జీవితాన్ని భంగము చేయాలి. వాడు వెంబడిస్తాడు, నిన్ను వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి వచ్చారా? ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఏమొస్తుంది? ఫరో సైన్యం. మామూలు సైన్యం కాదు. దేవునికి స్తోత్రం. వెంబడిస్తున్నాడు. ఫరో వెంబడిస్తున్నాడు. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. ఒకవైపు ఏమో అరణ్యం భీకరమైన, ఒకవైపు ఏమో పర్వతాలు. ఎటు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఏదో అంటారుగా, వెనక చూస్తే నుయ్య, ముందు చూస్తే గొయ్య అన్నట్టు ఈ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఇరుక్కుని పోయారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి మొరపెడుతున్నారు. హల్లెలూయా. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు చున్నాము. హల్లెలూయా. వీళ్ళ కనులు ఎటువైపు ఎత్తుతున్నారండి? ఇప్పుడు ఆకాశము వైపు. వారిని ఆ శ్రమలో నుండి, ఆ భయంకరమైన పరిస్థితులలో నుండి విడిపించగలిగినటువంటి దేవునికి వాళ్ళు మొరపెడుతున్నారు. దేవుని సన్నిధిలో వీళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వీళ్ళ మొర విని ఆ ఫరో ఎదుట, దాసుల ఎదుట, వాళ్ళ ఎదుట దేవుడు అద్భుత కార్యమును, సూచక క్రియలను దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి దేవుడిచ్చిన వాగ్దానం అంటే, దేవుడు నేడు మీకు కలగజేసే రక్షణ మీరు ఓరక నిలుచొని చూడండి. ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు. దేవుడిని ఎడలు చేసే కార్యాన్ని నువ్వు ఓరక నిలుచొని చూడటమే. దేవుని కార్యాన్ని చూడాలి నువ్వు. దేవుని కార్యం నువ్వు చూడాలంటే దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అనుసరించాలి. దేవునికి స్తోత్రం. మీరు ఓరకు నిలుచొని చూడండి. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీ చెయ్యి చాపు, నీ కర్ర చాపి ఆ సముద్రం వైపు చాపు. ప్రైజ్ ది లార్డ్. సముద్రం వైపు కర్ర చాపుగానే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆ రోజున దేవుడు చేసిన కార్యాలన్నీ ఇన్ని కావు. ఫరో సైన్యం ఇశ్రాయేలుల దగ్గరికి రాకుండా
వాళ్ళకి దేవుడు అగ్ని స్తంభాన్ని అడ్డుగా పెట్టాడు. ఒకటి. రెండు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆరిన నేలలో ఆ ప్రజల్ని నడిపిస్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ రోజున ఆ ఎర్ర సముద్రంలో ఆ దరిదాపుగా 6 లక్షల మంది కాల్బలం, ఇంచుమించుగా అనేక 30 లక్షల మంది పైగా ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటుతూ ఉండగా ఎర్ర సముద్రంలో దేవుడు వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడు. కానానుకి వెళ్ళాలంటే బాప్తీసం లేకుండా నువ్వు కానానికి వెళ్ళలేవు. ఆ ఎర్ర సముద్రంలో ఆ ప్రజలందరికీ దేవుడు బాప్తీసం ఇచ్చాడు. ఎర్ర సముద్రం దాటించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ శత్రువు అయినటువంటి ఆ ఫరోకి అడ్డుగా ఉన్న అగ్నిస్తంభం దేవుడు తీసేశాడు. తీసేయగానే ఫరోగాడు ఏం చేస్తున్నాడు? వచ్చేస్తున్నాడు. ప్రజల్ని పట్టుకోవాలి, ఆ ప్రజల్ని ఎలాగైనా హతమార్చాలి, వాళ్ళని కానానుకు వెళ్ళనీయకూడదు అని వాళ్ళు వెళ్ళిన ఆ మార్గంలోనే, ఎర్ర సముద్ర మార్గంలోనే ఈ ఫరో సైన్యం కూడా వస్తూ ఉంది. దరిదాపుగా ఎర్ర సముద్రం మధ్య భాగానికి వచ్చేసరికి ఏమైంది తెలుసా? ఆ సముద్రం అంతా కలిసిపోయింది. హల్లెలూయా. ఆ సముద్రములోనే, ఆ నీటిలోనే ఫరో సైన్యాన్ని దేవుడు హతమార్చేశాడు. యుద్ధం ఇశ్రాయేలీయులు చేశారమ్మా. ఎవరు చేశారు? దేవుడు. కొన్నిసార్లు దేవుని మాట ప్రజలు వినకపోతే సృష్టికి ఆజ్ఞాపిస్తాడు. మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడు సృష్టికి ఆజ్ఞాపిస్తాడు, గాలికి ఆజ్ఞాపిస్తాడు, వర్షానికి ఆజ్ఞాపిస్తాడు, ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు అదే కదా జరిగేది. మనిషి సృష్టికర్త అయినటువంటి దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్న పరంపరలో దేవుడు ఈ రోజున అనేకమైనటువంటి ప్రవక్తలు, అనేకమైన సేవకులు, అనేకులు ప్రకటించిన మనిషి తన బుద్ధి మార్చుకోవట్లేదని, తన బ్రతుకు మార్చుకోవట్లేదని ఈరోజు దేవుడు సృష్టికి ఆజ్ఞాపిస్తున్నాడు. కనిపించని ఒక చిన్న వైరస్కి ఈరోజు ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. ఇంకా ముందు ఏమి జరగబోతున్నాయో భయంకరమైన పరిస్థితులు. ఏమి జరుగుతుందో, ఇంకేమి జరగనుందో, ఎన్నెన్ని పరిస్థితులు మనం చూడాల్సి వస్తుందో. ప్రియులారా గమనించండి, మనం యాత్ర చేస్తున్నాం, ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. ఈ యాత్ర ఎక్కడి వరకు అంటే కానానుకు చేరే అంతవరకు. యాత్రలో మన్ని లాగడానికి, వెనక్కి లాగడానికి, మన్ని పడేయడానికి, మన్ని పతనం చేయడానికి, మన్ని అదో పాతాళానికి పంపించడానికి సాతానుడు అనేకమైన యుక్తులు, అనేకమైన కుయుక్తులు, అనేకమైన టమారాలు మన జీవితాల్లో సాతానుడు జరిగిస్తాడు. ఎన్ని జరిగినా, ఎన్ని వచ్చినా మన చూపంతా, మన దృష్టి అంతా దేని మీద ఉండాలి? కానాను మీదనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే అంటాడంట, అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఫరో కుమార్తెకు కుమారుణ్ణి అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అనుకున్నాడు. అనుకుని కలగబోయే బహుమానమందు అతను దృష్టి నిలిపాడు. స్తోత్రం. అతని దృష్టి అంతా దేని మీద ఉందండి? కలగబోయే బహుమానం మీద ఉంది. కనుక ఆత్మీయమైన జీవితంలో నీ వెనక ఫరో నిన్ను తరుముతానే ఉంటాడు.
నీ వెనక నిన్ను ఫరో వెంటాడుతూనే ఉంటాడు. ఫరోకి భయపడకు. ఫరో సైన్యాన్ని చూసి భయపడకు, కృంగిపోకు. ఎందుకంటే వాడు నిన్ను ముట్టకుండా దేవుడు నీ చుట్టూ అగ్నిస్తంభాన్ని పెట్టాడు. వాడు నీ దరి చేరకుండా అగ్నిస్తంభాన్ని దేవుడు పెట్టాడు. కనుక నువ్వు చూడాల్సిందల్లా ఎటువైపు అంటే కానాను వైపే. విడిచిపెట్టిన ఐగుప్తు వైపు చూడమాకు, విడిచిపెట్టిన ఫరో సైన్యం వైపు చూడమాకు, నువ్వు వెనకున్న వాటి వైపు చూడకో, ముందున్నటువంటి కానాను వైపు చూడు. ఆ కానాను ప్రయాణంలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నీకు అక్కరగా ఉన్నవన్నీ దేవుడు తీరుస్తాడు. 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలును పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నీ అవసరత తీర్చలేడా? పొయ్యి పెట్టకుండా, బియ్యం కడకుండా, నాటు వేయకుండా, కోత కొయ్యకుండా, కుప్ప కొట్టకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల ఆకలి దేవుడు తీర్చలేదా? వారి దాహాన్ని దేవుడు తీర్చలేదా? తీర్చలేదండి. మరి ఈరోజు మన అవసరత దేవుడు తీర్చడా? దేవునికి స్తోత్రం. తీరుస్తాడు. తీరుస్తాడు. దేవుని మీద నువ్వు భారం వేసుకొని ముందుకు సాగుతుంటే నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మన దేవుడు ఎవరంటే అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఇక్కడ వాళ్ళందరి ఎదుట దేవుడు అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో మనకొచ్చిన ప్రతి పరిస్థితుల్లో ప్రభువుకి మనం మొర్రపెట్టినప్పుడు, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు నిశ్చయంగా మన మీదికి వచ్చే ప్రతి ఉపద్రవాలు దేవుడు తొలగిస్తాడు. మనకి అడ్డుగా ఉన్నవన్నీ దేవుడు పాయలు చేస్తాడు. మనం చూడాల్సింది ఎవరి వైపు అంటే ఆయన వైపు. ఆయనకు మొర్రపెట్టాలి, ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే వ్యర్థం, రాజులను నమ్మితే వ్యర్థం. అక్కడ వాళ్ళకు సహాయం చేయటానికి ఎవరున్నారండి? ఎర్ర సముద్రం దగ్గర ఎవ్వరు లేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడే వారికి సహాయకుడిగా ఉన్నాడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. అన్ని దారులు నీకు మూసుకొని పోయినా యేసయ్య దారి నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. దాన్ని నువ్వు వెతుక్కోవాలి, ఆ దారిలో నువ్వు నడవాలి. నువ్వు అనుకోవచ్చు, ఇక నాకు అన్ని దారులు మూసుకుపోయాయి, ఇక నాకు సహాయం ఎక్కడా లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు సహాయం చేయడానికి యేసయ్య ద్వారం ఎప్పుడు తెరిచి ఉంటుంది. ఎనీ టైం, 24 hours. నువ్వు ఏ సమయమందు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన చేతులు నీ కోసం చాపించాడు. ఆయన చెంతకొచ్చి ఆయన వైపు చూసి ఆయన సన్నిధిలో నువ్వు మొర్రపెట్టగలిగితే నిన్ను వెంబడిస్తున్న శ్రమ, అది ఎంత పెద్ద శ్రమ అయినా, అది ఎంత ప్రతికూలమైన పరిస్థితి అయినా, వాక్యం వింటున్న బిడ్డ, నిశ్చయముగా దేవుడు దానిలో నుంచి నిన్ను విడిపించి నీకు సహాయం చేసి నువ్వు చేరవలసినటువంటి గమ్యానికి దేవుడు నిన్ను చేరుస్తాడు. నిశ్చయంగా నీ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన అమూల్యమైనటువంటి విషయాలు, అమూల్యమైన మాటలు నిశ్చయంగా దేవుడు మనందరి వినికిల్లో స్థిరపరిచి వాక్యానుసారంగా నడిపించి మనందరినీ బలపరుచున్నట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవ్వరు మౌనంగా ఉండకండి, దయచేసి అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడువి
నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అవును బిడ్డ, నీ శ్రమలో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎర్ర సముద్రం దగ్గర వెనక ఫరో సైన్యం ఉన్నప్పుడు, ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజలను విడవని దేవుడు, తన ప్రజలను వెడబాయని దేవుడు, తన ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవుడు ఈ దినమున నీ పక్షముగా నిలిచి నిన్ను వెంటాడుతున్నటువంటి ఫరో సైన్యాన్ని నిర్మూలము చేసి, నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రము లాంటి అడ్డంకులు, నీ ఎదుట ఉన్నటువంటి ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమలో, ప్రతి ఆటంకములన్నిటినీ నా దేవుడి దినమున పాయలుగా చేయబోతున్నాడు. రషదర బాబా దులారబా కిరి షదర బాబా. పరలోకము నుండి దేవుడు నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దిక్కులు మూసుకొని పోయినా, అన్ని దారులు మూసుకొని పోయినా, యేసయ్య ద్వారము నీ కొరకు తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినమున మీరు మమ్మల్ని దర్శించుచున్నందుకు స్తోత్రం.
ఈ దినమున మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఒక్కొక్క బిడ్డను నీ ఆత్మతో తాకుతున్నందుకు స్తోత్రం. ఒక్కొక్క బిడ్డ యొక్క అవసరతను మీరు తీరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డ జీవితంలో మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందండి అయ్యా. మీరే ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మీయతలో అభివృద్ధి పరచండి, అన్ని విషయాలలో అభివృద్ధి పరచండి అయ్యా. నీకు సాక్షులుగా, సిలువకు సాక్షులుగా నీ నామ ఘనత కొరకు నీ బిడ్డలను వర్ధల చేసి నిశ్చయముగా నీ కార్యముల యందు ఆసక్తి కలిగి నీ కృపను గురించి, నీ మహిమను గురించి ప్రకటించుచు నీ కృపలో ముందుకు సాగే భాగ్యం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి దీవించుమని, ఈ దినమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించి బలపరుచుమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.